జనరల్గా వాడుక భాషలో మనం పైల్స్ అనేసి పిలుస్తాం కదా, మెడికల్ టర్మ్స్లో యాక్చువల్గా వాటిని హెమరాయిడ్స్ కానీ లేదంటే యానల్ ఫిషర్ అని కానీ పిలుస్తారు. అందరికీ నమస్కారం, నేను మీ డాక్టర్ మనోజ్ఞ. అసలు ఈ పైల్స్ అంటే హెమరాయిడ్స్, యానల్ ఫిషర్ ఇవి ఎందుకు వస్తాయి, వస్తే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా తీసుకోవాలని ఈరోజు మీకు వీడియో చెప్తున్నాను. అవి ఎలా వస్తాయి అంటే కాజెస్ ఏంటంటే ఎక్కువ రోజులుగా మోషన్ టైట్గా వెళ్ళడం, అంటే బాగా ఎక్కువ ముక్కుతూ వెళ్ళడం, లేదంటే కొంతమంది వృత్తిరీత్యా ఎక్కువసేపు కూర్చొనే ఉంటారు. అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, లేకపోతే డ్రైవర్స్, ట్యాక్సీ డ్రైవర్స్, బస్సు డ్రైవర్స్ ఎక్కువసేపు కూర్చొనే ఉంటారు, కూర్చునే చోట నుంచి లెగకుండా. ఇలాంటి వాళ్ళకి కూడా రావచ్చు. అండ్ కొన్నిసార్లు కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్లోను అండ్ లావుగా ఉన్న వాళ్ళలోనూ, ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తక్కువగా తీసుకునే వాళ్ళలో కూడా మనకి డిసీజ్ కనిపిస్తుంది. ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ మనకి కనిపిస్తాయి? హెమరాయిడ్స్ వచ్చిన వాళ్ళకైతే వాళ్ళు మోషన్ వెళ్ళేటప్పుడు మోషన్తో పాటు బ్లడ్ కూడా పడుతుంది. మోషన్ వెళ్ళిన తర్వాత మోషన్ పాస్ అయ్యే ద్వారం దగ్గర నుంచి బాగా ఎక్కువ నొప్పి ఉంటుంది, దురద, వాపు రావడం. కొన్నిసార్లు ఏంటంటే ఫింగర్తో టచ్ చేసినప్పుడు ఒక పిలకలాగా, దాన్ని ప్రొలాప్స్ అంటారనమాట, అది ఫింగర్కి తగులుతూ ఉంటుంది. ఫిషర్ ఉన్న వాళ్ళకైతే ఏంటంటే ఈ ప్రొలాప్స్ మాత్రమే ఉండదు, మిగతా సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. అంటే దురద రావడం, బ్లడ్, మోషన్తో పాటు బ్లడ్ పోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో వీటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తారు? ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తారంటే వాటి సివియారిటీని బట్టి ట్రీట్మెంట్ మోడ్ మారుతుంది. అంటే హెమరాయిడ్స్లో 4 స్టేజెస్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఫస్ట్ స్టేజ్ ఏంటంటే పిలక లాంటిది ఏమీ ఫామ్ అవ్వదు, జస్ట్ ఒక స్వెల్లింగ్ ఉంటుంది. అంటే మోషన్ వెళ్ళే ద్వారం దగ్గర ఉండే బ్లడ్ వెజిల్స్ కొద్దిగా వాస్తాయి అన్నమాట. ఇది ఫస్ట్ స్టేజ్. ఈ సెకండ్ స్టేజ్లో ఏంటంటే వాపుతో పాటు ఒక చిన్న ప్రొలాప్స్, అంటే పిలక చిన్నది ఫామ్ అవుతుంది. ఇది బయటికి, అంటే మోషన్ పాస్ అయ్యేటప్పుడు చిన్నది బయటకు వస్తుంది. మోషన్ పాస్ చేసిన తర్వాత దానంతట అదే లోపలికి వెళ్ళిపోతుంది. థర్డ్ స్టేజ్లో ఏంటంటే ఈ పిలక చిన్నది ఇంకొంచెం పెద్దగా వస్తుంది, అంటే బయటికి మోషన్తో పాటు బయటకు వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనం ఫింగర్తో లోపలికి తోసేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది. ఫోర్త్ స్టేజ్లో మనం ఫింగర్తో లోపలికి తోసినప్పటికీ కూడా ఇది ఇంకా లోపలికి వెళ్ళదు, అలా బయటకు ఏలాడబడుతూ ఉంటుంది అనమాట. ఇవి 4 స్టేజెస్. ఫిషర్లో కూడా ఇలానే సివియారిటీని బట్టి ఉంటుంది. అండ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫస్ట్ 2 స్టేజెస్ ఆఫ్ హెమరాయిడ్స్లో మనం మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. అంటే సర్జరీ వరకు వెళ్ళనవసరం లేదు, టాబ్లెట్స్, కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. అంటే పెయిన్ కంట్రోల్ చేసుకోవడానికి పెయిన్ కిల్లర్స్, మోషన్ ఫ్రీగా పాస్ అవ్వడానికి లాక్సేటివ్స్, అంటే సిరప్స్లో అయితే క్రిమాఫిన్ కానీ లేకపోతే లాక్టోలోజ్ సిరప్ వాడచ్చు, టాబ్లెట్స్లో అయితే డల్కోఫ్లెక్స్ టాబ్లెట్ వాడచ్చు. ఇలా ఈ టాబ్లెట్స్ వాడచ్చు. అండ్ ఫుడ్ ఎలాంటిది చేంజ్ చేసుకోవాలంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్, అంటే బీరకాయ, ఆనపకాయ, దోసకాయ, బెండకాయ అండ్ ఆకుకూరలన్నీ, ఇలాంటివన్నీ తినొచ్చు. అండ్ స్పైసీ ఎక్కువగా ఉండే ఫుడ్, తర్వాత కారం, ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి. ఎందుకంటే మోషన్ పాస్ చేసేటప్పుడు స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తిన్నట్టయితే అది బాగా మంటగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ వీటితో పాటు సిట్స్ బాత్ అంటారు, అంటే ఒక టబ్లో గోరువెచ్చని నీళ్ళు వేసుకొని దాంట్లో ఒక మూత డెటాల్ లేదంటే ఏదైనా డిజిన్ఫెక్టెంట్ వేసుకొని ఒక అరగంట పాటు దాంట్లో కూర్చోవాలి. అలా చేయడం వల్ల పెయిన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది, దాంతోపాటు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఒకవేళ థర్డ్ స్టేజ్ లేదంటే 4th స్టేజ్ ఆఫ్ హెమరాయిడ్స్ అండ్ ఇంకా ఫిషర్స్ సివియారిటీ పెరిగే కొద్దీ ఆపరేషన్ ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఆపరేషన్ ఒకవేళ చేయించుకోకపోయినట్లయితే ఈ ప్రాబ్లం తగ్గదు కదా, దీంతో పాటు అక్కడున్న ఏరియా అంతా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రోజు మోషన్లో బ్లడ్ వెళ్ళిపోతూ ఉండడం వల్ల రక్తహీనత, ఎనీమియా ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈరోజు మీరు పైల్స్ గురించి కంప్లీట్గా తెలుసుకున్నారు కదా. మరిన్ని మెడికల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.